తిరుపతిలో శనివారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో తెలుగుదేశం నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలను శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని తర్వాత రుయా హాస్పిటల్ వద్ద పేద ప్రజలకు అన్నదానం చేశారు. శంకర్ యాదవ్ మాట్లాడుతూ మంత్రికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రోయాకాడ అన్నదానాలు కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆయన పేరు చెప్పితే తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఆయన చేసిన మంచి పనులు మనము గుర్తుంచుకోవాలా. ఆయన పుట్టిన దినము ఈరోజు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన విశ్వాస పాత్రలు మేము. ఆయన ఎలలేని సేవలకు మేము ఆయనకి కృతజ్ఞంగా ఉన్నాము. ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కూటమి ప్రభుత్వంలో ముందు తీసుకెళ్లాలన్న దిశలో ఆయన చాలా ముందు ఉన్నారు. ప్రజల పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించే ముఖ్యమంత్రి ఎవరు అని నేను చెప్పడం ఉందో అనగాని సత్యప్రసాద్ అన్నగారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్భయంగా చెప్పడానికి సంకోచించరు. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆరోగ్యాలతో ఉన్నత పదవులకు శిఖరాలు అధిరోహించాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం మనస్ఫూర్తిగా.